ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో సీఎం ఇతనే, బయటపడిన ఆధారాలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయం అన్న ధీమాతో పందాలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై ఎన్ని సీట్లు సాధిస్తామనే అంశాలపైనే బెట్టింగ్ రాయిళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం వేసి నెగ్గితే వారికి 1కి 4 రూపాయలు అంటే 4 చొప్పున ఇచ్చేందుకు వెనకాడడం లేదు. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నామంటూ సీఎం జగన్ ఇటీవల స్వయంగా ప్రకటించిన బెట్టింగ్పై అదేం ప్రభావం చూపించడం లేదు. టీడీపీ ఒక్క పార్టీకే 89 నుంచి 92 సీట్లు వస్తాయని, కూటమికి 104 నుంచి 107 సీట్లు వస్తాయంటూ బెట్టింగ్ నడుస్తుంది. భీమవరం కేంద్రంగా 150 కోట్ల విలువైన బెట్టింగ్లు నడుస్తుంది. కడపలో వైఎస్ షర్మిల విజయం, ఉండిలో రఘురామ మెజారిటీ. తణుకు టీడీపీ అభ్యర్థులపై విజయం పందాలు కాస్తున్నారు. మంగళగిరి విషయంలో ఆసక్తిగా ఎక్కువగా ఉంది. ఇక్కడ లోకేష్ ఓడిపోతారని పందెం కాస్తే గెలిచేవారు 1కి 5 చొప్పున ఇస్తామని సవాలు విసురుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.